నమస్తే అండి. నేను మీ మాధవి. అందరూ ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఈ ప్రోడక్ట్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేశానండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే అవి కొత్తగా పెట్టాను. నాకైతే చాలా నచ్చినాయి. ఇంక ఈరోజు వరలక్ష్మి వ్రతం అండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను ఇంకా వీడియో లేట్గా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నాకు పొలం పనులు బాగా ఎక్కువైపోయినాయండి. అందుకని ఇంకా వీడియో అప్లోడ్ చేసేటప్పటికి ఏ టైం అయిద్దో తెలియదు. ఇంకా అందుకని నేను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ అమ్మవారికి అయితే చిన్న చిన్నగా గారెలు అయితే వేస్తున్నానండి, చిట్టు గారెలు. అవి నాకు అమ్మవారికి కూడా చాలా ఇష్టం. ఇంకా అందుకని అలా అయితే చేసేస్తాను. ఇంకా సేమియా కూడా కాసానండి. ఇంకా సేమియా కాసి ఇంకా గారెలు అయితే వేసి ఇంకా పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా నాకు టైం లేదు, ఎందుకంటే పొలంలో కూలోళ్ళు ఉన్నారు. ఇంకా అందుకని ఇంకా ఏదో సింపుల్గా 3 వెరైటీస్ అయితే చేసేసి ఇంకా అమ్మవారికి అయితే పెట్టేస్తానండి. 5 లేక 3 అంటున్నారు కదా, అందుకని నేను ఇంకా 3 రకాలు అయితే చేసి పెట్టాను. ఇంకా గారెలు కూడా వేసేసానండి, సేమియా కూడా కాసేసాను. ఇంకా ప్రసాదాలు కూడా నేనైతే అమ్మవారికి పెట్టేస్తున్నానండి. పెట్టేసి ఇంకా నా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను. పూజ అంటే అంత గ్రాండ్గా ఏం కాదండి, సింపుల్గా చేశాను. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకోవచ్చులే అని ఇంకా సింపుల్గా అయితే పూజ చేశాను. పొద్దున్న 5ంటికి లేచానండి. లేచి ఇంకా మొత్తం పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. 9:30 అయింది నేను ఇంకా పూజ స్టార్ట్ చేసేసరికి. ఇంకెందుకంటారా, పొలం పని ఉందన్నాను కదండి. ఇంక ఈ పని అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పొలం అయితే వెళ్ళిపోదాంలే, ఇంకా చేలో కూడా కూలోళ్ళు ఉన్నారు అని ఇంకా మేమైతే చేలోకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా ఏదో పూజ కంప్లీట్ చేసి ఏదో కొంచెం తినేసి ఇంకా అయితే చేలోకి వెళ్ళిపోయాను. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వరలక్ష్మి వ్రతం ఇలా అయితే కంప్లీట్ అయ్యింది. చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశానండి. అంటే ఇంకా నాకు తోచిన స్తోమతలో నేను ఇంకా ఇలా అయితే చేసుకున్నాను. ఎలా అనిపించిందో ప్లీజ్ చెప్పండి.
ఇంకా ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా ఏదో చిన్నగా తినేసి ఇంకా పొలం అయితే వెళ్ళిపోవాలి. ఉపవాసం అయితే లేనండి. మధ్యాహ్నం 12-1 గంటకైతే కొంచెం టిఫిన్ కింద చేసి ఇంకా అయితే పొలం వెళ్ళిపోయాను. ఇంకా సాయంత్రం కూడా టిఫినే చేసాము. ఇంకా లంచ్ అయితే చేయలేదండి. ఇంకా అమ్మవారికి కూడా హారతి ఇచ్చేసాను. కొంతమందికి అయితే పంతులు గారిని తీసుకొచ్చి చేసుకుంటారు. ఇంకా మనకైతే అంత స్థాయి లేదండి. ఏదో చిన్నగా అలా నేను ఇంకా అమ్మవారిని కూడా ఏం పెట్టలేదు. ఇంకా కలశంతోనే అలా చేశాను. ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా చూపిస్తానండి. ఎందుకంటే ఇంకా హడావుడిగా అయితే అయిపోయింది. ఇంకా నేను ఇంకా దండం పెట్టేసుకున్నానండి. ఇంకా అయిపోయింది. చూసేయండి లాస్ట్ లుక్ అయితే ఎలా అనిపించిందో. చాలా పాజిటివ్గా ఉంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా అనిపించింది నాకైతే. చూసేయండి. ఇంకా అమ్మవారిని అయితే ఇంకా అలా చేశాను. ఇంకా చేలోకి వచ్చేసానండి. ఇంకా ఎప్పుడు మామూలుగా యథావిధిగా ఇంకా చేలో నేను చేసే పని అయితే ఇలా ఉంటుంది. ఇంకా మాకు ఈరోజు అయితే పెద్ద పాము అయితే కనపడిందండి. అది కూడా చూపిస్తాను. ఇంకా మధ్యాహ్నం వచ్చాను కదా, అవి అయితే గట్ల వారంట అయితే ఉన్నాయి. పాము చూసుకోకుండా అడిగేసేసాము. వేసేసేసరికి ఇంకా అదైతే మనల్ని ఏం చేయలేదులేండి. ఇంకా మగవాళ్ళు 2 ఉన్నారు కదా, ఇంకా పాముని అయితే ఇంకా వాళ్ళే కొట్టేశారు. చూడండి, కలుపు అయితే అసలు తరగట్లేదు. చాలా కలుపు అయితే పట్టేసింది. ఎందుకంటే ఈ ఏడు వర్షాలు లేకపోవడం వల్ల ఈ గరికి గడ్డ అయితే పట్టేసింది. చేను మొత్తం అదే ఉంది. రోజుకి 5-6 అలా అవుతున్నారు. రోజుకొచ్చి 1 ఎకరం తీస్తున్నామండి. కలుపు అయితే బాగా పట్టేసింది. ఇంకా మొహం అయితే చూడండి ఎలా ఉందో. ఇంకిక్కడే కలుపు కాడ పాము అయితే కనపడింది అన్నాను కదా, ఇంకా చూపిస్తాను. చూసేయండి ఎంత పాము అది. అదైతే హానికరం ఏం చేయదు కానీ అది బురద పాము అండి. అది కరిస్తే బురద నీళ్ళు అయితే తాగాలంట. ఇంకా అటువంటిది ఏం చేయలేదులేండి. ఇంకా వరలక్ష్మీదేవి మహిమ. ఇంకా కాళ్ళ దగ్గర నుంచే వెళ్ళిపోయింది. ఇంకా 2 ఉన్నారన్నాను కదా, వాళ్ళైతే కొట్టేశారు. ఆ పామునైతే మీకు చూపిస్తాను. చూసేయండి. ఇదిగోండి, గట్టు మీద అయితే వేసాము. ఇంకా పాము గురించి అయితే నంగనంగలాడుతున్నారు. కింద అయితే వేసాము. అదిగోండి పాములు ఎలా కనపడుతున్నాయో అసలు చూసేయండి. పాములు ఈ పామే కాదు, చాలా పాములు అయితే ఉంటున్నాయి ఈ ఏడు. ఇలా మెరకగా ఉంటున్నాయి కదా, వాటిల్లో అయితే పడుకుని ఉంటున్నాయి. నీళ్ళు ఉంటే బురదలో ఉండవు పాములు. ఎక్కువ శాతం పైనే ఉంటాయి. ఎందుకంటే ఇంకా అలా పొడిగా ఉంది కదా నేల, ఆ పొడి దుబ్బల మీద అయితే ఇంకా పడుకుని ఉంటున్నాయి. చల్లగా ఉంటుంది కదా బంద లేకపోయినా. ఇంక చెట్ల నీడకొచ్చి అయితే అవి పడుకుంటున్నాయి. చూసేయండి ఎలా ఉందో. అమ్మో, దాన్ని చూసి ఒళ్ళు గజ్జమంటుంది. పాముతో చెలగాటం ఆడుతున్నామండి మేమైతే. ఎంత పెద్ద పామో చూసారా.
ఇంకా అదైతే అలా వీడియో తీసుకో అంటున్నారు వాళ్ళు. ఎంత పెద్దగా ఉందంటే అది ఫోటోలో చిన్నగా అనిపిస్తుందండి. ఏమో ఇంకా దేవుడి దయ. చాలా అయితే చాలా ఉంటున్నాయి. అటువంటి రోజుకి రెండో ఒకటో ఎలాగో చంపుతున్నారు. ఇంక ఈ రోజుకైతే ఇదే వీడియో అండి. వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ రైతు బిడ్డని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇక ఇంతేనండి వీడియో. బాయ్ అండి. ఇంకా మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం.